సైకో అని చెప్పేసి ఏమన్నా సైక్రియాటిస్ట్లా సర్టిఫికెట్ ఇవ్వడానికి. రెండవది ప్రతి వార్తలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వేశారు అట్లాంటి. ఇప్పుడు అవన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి అనమాట. ఓవరాల్ గా అప్పుడే వేశారు అట్లాంటి. ఇప్పుడు అవన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి అనమాట. ఓవరాల్ కానీ ఒకటిసారి ఇప్పుడు ఈ లీగల్గా వెళ్ళడం వల్ల, ఫైట్ చేయడం వల్ల కొన్ని డౌట్స్ కూడా, అంటే ప్రజలకి తెలియాల్సింది కూడా, నిజంగా యుఎస్లో ఆ పెట్టిన కేసులో అసలు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఉందా? వీళ్ళు చెప్పినట్టు ఈ 1750 కోట్ల రూపాయలు అదానీ దగ్గర లంచం తీసుకున్నారు అనే అంశాన్ని అక్కడ నిజంగా ఆ కేసులో జగన్ పేరుతో ప్రస్తావించారా? ప్రస్తావించకుండా వీళ్ళ పత్రికల్లో ఎలా ప్రచురించారు అనేది కూడా ఇక్కడ ప్రశ్న. ఇక్కడ బేసిక్గా ఒకటండి, వాళ్ళు ప్రస్తావించినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే అదానీని టార్గెట్ చేస్తా, అక్కడ జగన్ టార్గెట్ చేస్తా పెట్టింది కాదు. ఆ సోరోస్ అనేటువంటి సంస్థ ఎవడైతే భారతదేశాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేయడం, అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీని కానీ నరేంద్ర మోడీని కానీ అధికారంలోకి రానియకూడదు అన్నటువంటిది వీళ్ళ ప్రధాన ఎజెండా. సోరోస్ అనేటువంటి వాడు నడుపుతుంటాడు. వాడు ఓపెన్ గా 2022లో అనౌన్స్ చేశాడు. అంటే మధ్యలో మరి జగన్ ఎక్కడి నుంచి వచ్చాడు వాళ్ళకి? నేను అంటోంది మోడీ అదానీలను నాశనం చేస్తాను, తద్వారా దానికి ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెడతానని అనౌన్స్ చేశాడు అతను. ఆ అనౌన్స్మెంట్ లో భాగంగా అదానీని దెబ్బకొట్టాలి. దానికి హిండెన్బర్గ్ చేశారు, రకరకాల ప్రయత్నాలు చేశారు, తప్పుడు కథనాలు ప్రొజెక్ట్ చేసి. అయినా అదాని